సో ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ తనుజ బాండింగ్? సూపర్. ఇన్ని రోజులు ఏడు సచ్చారు, వాళ్ళ మీద పడి 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 పోయారు. ఇప్పుడు మంచిగా ఆడుతున్నారు అబ్బాయి, ఒకరు సపోర్ట్ చేస్తున్నారు. హ్యాపీ. కంపల్సరీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు విన్ అయినా పక్కా సపోర్ట్ ఉంటుంది వీళ్ళకి. జనాలు ఎక్కువ దృష్టి మొత్తం వీళ్ళిద్దరి మీదే ఉంది. వీళ్ళిద్దరు ఎవరో ఒకటి పక్కా విన్ అవుతారు. ఎందుకంటే ఇమాన్యుల్ విన్నర్ అని అన్నారు కదా ఫస్ట్ నుంచి, లాస్ట్ లో వచ్చేసరికి ఎందుకు చేంజ్ అయింది? అంతే, ఎవడైనా అంతే. ఫస్ట్ నుండి ఆడతాం గెలుతాం గెలుతాం అన్నోడే చివరిలో ఏమైపోతాడో తెలీదు. పక్కా తనుజాను పవన్ కళ్యాణ్ గెలుతారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకటి విన్ అవుతారు పక్కా. నాకు మాత్రం 100% నాకు తనుజక్క గెలిచి పవన్ కళ్యాణ్ రన్నర్ అవ్వాలనుకుంటున్నా. ఈసారి కూడా కమెడియన్ కి కప్పు రానట్టే అన్న. కమెడియనా, డాన్సరా, కొరియోగ్రాఫరా అని ఇంపార్టెంట్ కాదన్నా, మంచిగా ఆడావా లేదా. ఇప్పుడు కామన్ మ్యాన్ ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఇంతమంది సెలబ్రిటీలు కూడా కామన్ మ్యాన్ ఎందుకు వస్తాడు? తను ఆడాడు, గెలిచాడు, దాని వల్ల లేపుతున్నారు అంతే. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ డాడీ వచ్చిపోయిన తర్వాత ఈ సింపతి మొత్తం వచ్చి కప్పు ఇచ్చేంత వరకు వచ్చిందంటారు. అంటే పవన్ కళ్యాణ్ డాడీ గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ లో. అట్లా డాడీ కూడా ఆడితే ఎప్పుడో ఉండదన్న సింపతి. వాళ్ళ డాడీ మంచి మాటలు చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు, దాన్ని చేస్తున్నాడు తప్ప వాళ్ళ డాడీ ఏదో చెప్పాడు తినేదో మాట్లాడుతున్నాడు తినేదో చేస్తున్నట్లు కాదు. వాళ్ళ డాడీ మంచిగా ఆడమ్మని చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు, దాన్ని బట్టి సపోర్ట్ చేస్తున్నాడు అంతే. తనూజ కళ్ళల్లో కూడా ఇష్టం కనబడుతుంది పవన్ కళ్యాణ్ మీద. మరి ఇష్టం ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తుంది, మాట్లాడుతుంది, ఉంటుంది. వీళ్ళ బోన్లో ఎవరు సపోర్ట్ లేకపోయినా వాళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటున్నారు, అదే చాలు రా బాయ్. కేవలం వాళ్ళిద్దరి కోసమే చూస్తారా బిగ్ బాస్. జర్నీ గురించి చెప్పమంటే పవన్ కళ్యాణ్ మోర్ దెన్ ఫ్రెండ్ అన్నాడు కదా తనూజ అని, మరి ఇది ఎలా అనిపించా? హ్యాపీ కదన్నా, ఇప్పుడు ఇంత మంది ఉన్నా కూడా ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పి అదే హ్యాపీ కదా. ఇంకా అన్న ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఉన్నాడంటే ఇంకా తన పర్సనల్ గా తీసుకున్నాడు అంతే. కానీ ఇంక బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఎట్లా ఉంటారో ఆ బాండింగ్ మనకి తెలియదు. చాలా మంది వాళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటది అని అంటున్నారు. పెళ్లి చేసుకుంటే ఇంకా హ్యాపీగా అన్నా, కానీ మనం ఏంటంటే వాళ్ళ బయటకు వచ్చిన పర్సనల్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం ముందే మాట్లాడకూడదు, ఉంటే ఇంకా హ్యాపీ అంతే. అంటే ఆ పవన్ కళ్యాణ్ తనుజ వెనకాల తిరుగుతున్నాడు అని చెప్పి కప్పించేస్తారు. తిరిగితే కప్పిస్తారా? మరి రీతు పవన్ బాగా అట్లా ఉన్నారు, మరి వాళ్ళకి కప్పియొచ్చుగా. ఆ విధంగా ఏం కాదు, బిగ్ బాస్ ఆడుతున్నారు మంచిగా ఉందని చెప్పి జనాలు గెలిపిస్తున్నారు తప్ప దయచేసి వాళ్ళు నెగిటివ్ గా థింక్ చేయొద్దు. బిగ్ బాస్ 1 వీకే ఉంది, దయచేసి కంపల్సరీ తనుజకు ఓటేయండి. కాదక్క, ఇంకా 1 వీకే ఉంది కదా, మా అక్క కప్పు తీసుకుని వెళ్ళిపోతే ఇంకే బిగ్ బాస్ ఎట్లా చూడాలి, తనుజక్క ఎట్లా మాట్లాడాలని చెప్పి బాధ అనిపిస్తుంది అక్క, అదొక్కటే. బిగ్ బాస్ బానే ఉందన్న, బిగ్ బాస్ లాగే ఉంది. కంపల్సరీ ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం రప్పలు ఆడిపోతుంది. ఇంకా తనుజ పవన్ కళ్యాణ్ కంపల్సరీ 100% తనుజ పవన్ కళ్యాణ్, తనుజ పవన్ కళ్యాణ్. సీమి కూడా చెప్పింది కామన్ మ్యాన్ గెలుస్తాడా, సెలబ్రిటీ గెలుస్తాడని చెప్పి టాక్ మొత్తం నడుస్తుంది. ఒక్కొక్కళ్ళ గుండెల రైళ్లు పరిగెడుతున్నారు అబ్బాయి, ఎవరు గెలుస్తారు, కామనా సెలబ్రిటీ అని. ఇమానియల్ ఏం లేదన్న, ఇమానియల్ థర్డ్ ఉంటారు తప్ప ఫైనల్ ఏం ఉండడు. పక్కా తనుజ పవన్ కళ్యాణ్ అంతే. ఫస్ట్ తనుజ, సెకండ్ పవన్ కళ్యాణ్. క్వశ్చన్స్ రావు. నెక్స్ట్ మరి సెకండ్ ఎందుకు వస్తాను? ఇప్పుడు ఒక విషయం మనం మాట్లాడుకుందాం. తనుజ ఆడదు, తనుజ ఏడుస్తుంది, తనుజ సపోర్ట్ తీసుకుంటది. ఎందుకు ఫైనలిస్ట్ సెకండ్కి వచ్చింది? ఇమానియల్ కూడా ఉన్నంత క్రేజ్ ఇమానియల్ కూడా రాకుండా తనుజకి ఎందుకు వచ్చింది? నాకు ఆన్సర్ చెప్పండి. నేను అప్పుడు తనుజ గురించి మాట్లాడు. సెలబ్రిటీ ఇమానియల్ సెలబ్రిటీ కదా, ఇమానియల్ సెలబ్రిటీ కదా. ఇమానియల్ థర్డ్ కూడా లేకుండా 4th కు పోయాడు. నాగార్జున గారి సపోర్ట్ ఉంటే ఫస్ట్ ఉండేది అన్న. నాగార్జున గారి సపోర్ట్, మా టీవీ సపోర్ట్ ఉంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఉండేవాడు కాదు, తనుజ ఫస్ట్ ప్లేస్ ఉండేది. అప్పటి నుండి ఫిక్స్ అయిపోయారు, ఇంకా లేడీ టైగర్ ఫైనల్ కి వచ్చింది ఫస్ట్ అనుకునేవారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఉంచారు చెప్పండి అన్న. రీతు చౌదరి చెప్పింది అన్న, మంచిగా ఆడుతుంది తనుజ, నా ఫ్రెండ్ అని చెప్పి ఆమె సపోర్ట్ చేస్తుంది. తనుజ రీతు అక్క ఇప్పుడు అట్లా నెగిటివ్ గా మాట్లాడాల. అదే ఇప్పుడు చివరిగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాడుకుంటాం, నిన్న స్టోర్ నుంచి బాగా వాడుకుంటాం. మరి పవన్ కళ్యాణ్ గెలిపిచ్చిద్దా ఓడిపిచ్చిద్దా? ఒక విషయం చెప్పాలంటే ఆ విన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నేను గెలకపోయినా పర్లేదు, ఒకవేళ గెలిచినా గెలకపోయినా నేను ఒక తనుజ గెలిచింది అనుకో పవన్ కళ్యాణ్ 50% పక్కా ఇస్తుంది, ఓకేనా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచాడే అనుకో తనుజ కూడా పక్కా ఇస్తాడు. తనుజ ఆల్మోస్ట్ సపోర్ట్ ఎప్పుడు ఉంటది. వాళ్ళ బాండింగ్ అన్న, వాళ్ళ
ఇష్టం అన్న, వాళ్ళు ఇచ్చుకుంటారు, పచ్చుకుంటారు, ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. మనం ఎవరన్నా మాట్లాడడానికి ఒక అభిమానంగా సపోర్ట్ చేస్తున్నాం. సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు, అంతే. వాళ్ళ ఇష్టం అది మాట్లాడడం. మనకి రైట్స్ ఏం లేదు. దయచేసి సపోర్ట్ చేస్తే బిగ్ బాస్ కి వాళ్ళిద్దరూ సపోర్ట్ చేయండి, అంతే. ఒకవేళ ఇప్పుడు తనుజ థర్డ్ ప్లేస్ లోకి వచ్చేసి థర్డ్ రాదు, ఓకే మేడం. పక్కా రాదు చెప్తున్నా. 100% చెబుతున్నా. ఇన్ని రోజులు తనుజ అన్నాడు, పక్కా ఫస్ట్ ఫైనలిస్ట్ కి తనుజ వచ్చింది. 100% ఫిక్స్. ఇంకా ఓకే మేడం. రైతు రేట కూడా ఇట్టాగే గెలిచాడు, సాయం చేశాడు. ఇప్పుడు వచ్చేసి పేరు తెచ్చుకోలేకపోయాడు. ఒక్కటన్నా ఏం సాయం రేపు చేశాడు? పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకో, ఆమెకి ఇచ్చాడు అనుకో, తనుజాకి ఇచ్చాడు అనుకో, పవన్ కళ్యాణ్ కూడా అదే చెడ్డ పేరు వచ్చింది. అది వాళ్ళు అని ఒక విషయం చెప్పనా, జనాలకి ఇస్తానన్నది ఒక పాయింట్ అవుతుంది, తనుజకి ఇస్తాను ఒక పాయింట్ అవుతుంది. జనాలకి ఇస్తానని చెప్పి మోసపోవడం మన పిచ్చిదనం. మన గొర్రెల మంది నమ్మినట్టు మనం నమ్మడం. ఆయన ఏమన్నాడు, తనుజకి ఇచ్చిన వాళ్ళ పర్సన్స్, ఎందుకంటే వాళ్ళ గేమ్ పరంగా సపోర్ట్ చేస్తున్నాం. మనం వెళ్ళి బిగ్ బాస్ లో ఉండట్లేదు, మనం వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళ గేమ్ పరంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం అన్న. జనాలకి ఇస్తానంటే ఇవ్వకపోతే అది మోసం. వీళ్ళిద్దరు మీ అండర్స్టాండింగ్ ఉంటే మనం ఏమన్నా మధ్యలో ఫ్యాన్స్ హట్ అవుతారు కదా ఖచ్చితంగా. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ తనుజ ఫ్యాన్స్ కానీ ఇప్పుడు కళ్యాణ్ తీసుకుపోయి ఆవు చేతిలో పెడితే ఈ డిజర్వ్డ్ కదా. అక్క, మనము ఒకవేళ నీ మనసులో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నువ్వు గెలిపించు, ఆయన గెలుస్తాడు, నీ మనసులో గెలిచాడని చెప్పి అభిమానం ఉంటది. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి, వాళ్ళిద్దరి మధ్య ఉండాలి. ఎందుకంటే గేమ్ మనం ఆడలేదు అక్క, ట్రోఫీ అంటున్నాం. మనం గేమ్ ఆడలేదు, మనం బిగ్ బాస్ కి వెళ్ళలేదు. వాళ్ళు సపోర్ట్ చేసుకుని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం. ఎంతవరకు గెలిపించడం మన బాధ్యత. గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారు అది పర్సనల్. జై తనుజ బేబీ.